ఈరోజు మనము ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాం. ఎందుక కొబ్బరి గిన్నెలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కోడిగుడ్లు, టమోటాలు చూపిస్తున్నారు అంటున్నారు కదా. కొంచెం మనం వెరైటీగా ఆమ్లెట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అది పెన్నం మీద కాదు, కొబ్బరి గిన్నె చిప్పలో ఇలా గిన్నె చిప్పలలో ఆమ్లెట్ వేయబోతున్నాం. తక్కువ ఆయిల్తో టేస్టీ ఆమ్లెట్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎగ్స్, టమోటాలు, కొత్తిమీర అన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకుందాం నీట్గా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. నేను ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 టమాటాలు కాబట్టి ఇవన్నీ కట్ చేసాము. ఒక గిన్నె తీసుకొని అంతా మిశ్రమం అంతా కలుపు ఫ్రెండ్స్. గుడ్లు పగలగొట్టి గిన్నెలు వేసుకుందాం. ఫస్ట్ మనము కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం ఎంత తింటే అంత సాల్ట్, కొంచెం పసుపు ఫ్రెండ్స్, కొద్దిగా చికెన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొద్దిగా ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. అన్నీ వేసినాం కదా ఫ్రెండ్స్. ఇవిగోండి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకున్నాం మసాలాలు. ఇప్పుడు ఫైనల్గా టమోటా వేసుకుందాం. వేసి ఇవన్నీ కలుపుకొని ఈ కొబ్బరి చిప్పకి కొద్దిగా ఆయిల్ రుద్దుకొని మనము ఆ కొబ్బరి చిప్పలు వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి అన్నీ వేసి కలిపాము. ఇప్పుడు ఈ కోడిగుడ్లలోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసి కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ కారం వేయలేదు, పచ్చిమిరకాయ వేసుకున్నాము. ఆ పచ్చిమిరకాయలు కారం ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే కారం పొడి వేయలేదు. ఈ గిన్నె చిప్పకి కొంచెం ఆయిల్ వేసేసి మన ఇడ్లీకి ఎలా పాత్రకి గిన్నెలకి ఇలా రుద్దుతామో ఇలా అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా దీంతో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కోడిగుడ్లు కలుపుకున్నదంతా ఇలా గిన్నె చిప్పలలో వేసుకోవాలి. అన్నీ ఇలా నింపేసుకొని ఈ చిల్లులు గిన్నెలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్లాస్ ఎందుకు పెట్టానంటే ఈ గిన్నె చిప్పలు కింద పడకుండా సపోర్ట్గా పెట్టాను నేను. అంటే ఇది కోడిగుడ్లు అన్నీ ఎక్కువ వేసాను కాబట్టి ఆ గ్లాస్ అడ్డం పెట్టాను పడకుండా. ఇప్పుడు చెరవలో 1 చెంబు నీళ్ళు వేసుకొని మన ఇడ్లీలు ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వేసాము. ఇప్పుడు వీటి పైన మనము ఈ గిన్నె చిప్పలు పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇడ్లీలాగా. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె ఆమ్లెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి చిప్పలో ఆమ్లెట్ హెల్తీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కువ ఆయిల్ పట్టకుండా. ఇది ఎక్కువగా తినేది మా పెద్ద అబ్బాయి తింటాడు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ ఆయనకి ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఐడియా ఇచ్చిందే మా పెద్ద అబ్బాయి ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం, ఉడికిపోతాయి. కొద్దిగా చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి చిప్పలో ఆమ్లెట్ ఉడుకుతున్నాయి. ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చూద్దాము. ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే కొంచెం ఉంది, కొద్దిగా ఉంది పచ్చిగా ఫ్రెండ్స్. గిన్నె చిప్పలో ఆమ్లెట్ రెడీ అయిందేమో చూద్దాం రండి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ స్మెల్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగా ఒట్టిదేని తినేసేయచ్చు, లేదంటే రైస్లో కాంబినేషన్గా తినేయచ్చు ఫ్రెండ్స్. స్టవ్ ఆపినాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో పెట్టాము. ఇవిగోండి ఫ్రెండ్స్ ప్లేట్లో పెట్టాము. ఇవి ఫ్యాన్ కింద చల్లారినాక ప్లేట్లో వేసుకొని ఉట్టిదైనా తినొచ్చు స్పూన్ తోటి. మనము ఎగ్ ఆమ్లెట్ తిన్న ఫీలింగే ఉండిద్ది ఫ్రెండ్స్. గిన్నె చిప్పలో ఆమ్లెట్ చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద పెట్టాము కాసేపు. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి అర్జెంటుగా నూనె అయిపోయింది అనుకో, వంట చేసే నూనె, ఇలా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 స్పూన్ల ఆయిల్తో టేస్టీగా స్పైసీగా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్ కప్పుతోటి పప్పు చారు లేకైనా. మేము ఇది 4వసారి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తిన్నాం. మా పెద్ద అబ్బాయికి అంటే చాలా ఇష్టం ఇలా చేస్తే, ఎందుకంటే తక్కువ ఆయిల్తో బాగా హెల్తీగా తినొచ్చు అని అంటాడు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అన్ని ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. అన్నీ బాగా ఉడికిపోయాయి. టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఉడికాయి. చికెన్ మసాలా కూడా బాగా పట్టింది ఫ్రెండ్స్. చాలా ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ కూడా అదరగొడుతుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఈ కప్పులో ఆమ్లెట్ ప్లేట్లో పడాలంటే బౌల్లో బోలిస్తే పడదు ఫ్రెండ్స్. ఇలా షాక్ తీసుకొని షాక్తో అయినా స్పూన్ తోటి అయినా రౌండ్గా ఇలా
కోసినామనుకో అది ప్లేట్లో గుమ్మరిచ్చినప్పుడు పడిపోయిద్ది ఫ్రెండ్స్. అంటే ఇలా ప్లేట్లో బౌల్లో వేసినప్పుడు పడిద్ది. అదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఆమ్లెట్, కప్పు ఆమ్లెట్ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగానే ఉంది. మేము ఇప్పుడు 4-5 సార్లు చేసాం ఫ్రెండ్స్ ఈ కప్పు ఆమ్లెట్. ఎక్కువ కొబ్బరి చిప్పలు మనం దేవుడికి కొట్టినప్పుడు దీంతో మళ్ళీ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇడ్లీ కూడా బాగుండిద్ది. ఇలా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, 3 ఆమ్లెట్లు, కప్పు ఆమ్లెట్ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా ఇలా అన్నగానే పడిపోలే, ఎందుకంటే కంప్లీట్గా ఉడికిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి పెడుతున్నాను, తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఇస్తున్నా. చెప్తా ఉంది శశాంత్, కప్పు ఆమ్లెట్ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అబ్బా. తిందిరండి కప్పు ఆమ్లెట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఐడియా నచ్చితే వాడండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది ఇలా చేసుకొని తింటే. తక్కువ ఆయిల్తో హెల్దీ ఫుడ్. అంటే ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా పెన్నం మీద అయితే, ఆమ్లెట్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకుంటాం. ఇలా అయితే తక్కువ బాగుండిద్ది ఫ్రెండ్స్, టేస్టీగా ఉండిద్ది. మా అబ్బాయి ఒక రవ్వ తినేసారు ఫ్రెండ్స్ ఇద్దరు. ఉంచు మమ్మీ, రైస్లో తిందాం బాగుంది అంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరిగా. ఎలా ఉంది సుమంత్? సూపర్ మా.